మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం శ్రీకాకుళంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన, అంటే 7 రోడ్ జంక్షన్ దగ్గర టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఒక పెన్ హాస్పిటల్కి వచ్చామండి. పెన్ హాస్పిటల్ ఏంటి అని వింతగా చూస్తున్నారా? అవునండి, మీరు విన్నది నిజం. ఇప్పుడు మనం వచ్చేది పెన్ హాస్పిటల్. మనకి ఏదైనా ఒక రోగం వచ్చినట్లయితే, అంటే మనకి ఏదైనా ఒక శరీరంలో ఒక సమస్య వస్తే ఖచ్చితంగా మనం హాస్పిటల్కి వెళ్తాం. అదేవిధంగా మన ఇంట్లో పెంచుకున్నటువంటి ఒక జంతువుకి ఏదైనా ప్రాబ్లం వస్తే వెటనరీ హాస్పిటల్కి వెళ్తాం. మరి నిత్యం మన తలరాతిని రాసే పెన్నులకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఇక్కడికే రావాలి. శ్రీకాకుళంలో వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక షాపు పెన్ హాస్పిటల్. ఇక్కడికి వస్తే ఎంత ఖరీదు పెన్ అయినా, ఎంత పురాతన పెన్ అయినా ఖచ్చితంగా రిపేర్ అయ్యి బయటికి వెళ్ళాల్సిందే. అది కూడా మరో స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఇక్కడ జరిగే ఏ ఒక్క సమస్య పెన్ రిపేర్ కూడా రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీగానే వీళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు రండి. ఈరోజు ఈ పెన్ హాస్పిటల్ యాజమాన్యం ఓనర్ అయినటువంటి నాగరాజ్ గారితో ఉన్నాము. నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్, అసలు ఈ పెన్ హాస్పిటల్ అని పేరెందుకు పెట్టారు? దీన్ని ఎవరు స్థాపించారు? 1969లో మా నాన్నగారు పుట్నూరు రాజారావు గారు పెట్టారండి. అక్కడ పెట్టిన సంవత్సరానికి మా చిన్నాన్నగారు పుట్నూరు ఆనందరావు గారు కలిపి ఇంత 35-40 సంవత్సరాలు నడిపించారు. అది రానున్న కాలంలో మీకు తెలుసు, తరాలు మారుతుంటే పిల్లలు కూడా పెరుగుతుంటారు కాబట్టి మా చిన్నాన్నగారు బాబు వదిలేసిన తర్వాత ఈ ఫర్మ్ని నేను కంటిన్యూషన్ చేశాను. ఇప్పుడు మనం పెన్ రిపేర్ అనేది మనకు స్పెషల్ కాబట్టి అది కంటిన్యూషన్ చేస్తాం. ఇప్పుడు ఎంత కాస్ట్లీ పెన్ అయినా మనం ఇప్పుడు వరకు చేసిన పెన్ను 2,20,000 అంతవరకును. బట్ ఎనీ కాస్ట్ పెన్ రిపేర్ మాత్రం ఫ్రీ అండి ఇక్కడ. అదే మేము చాలా దగ్గర విన్నాము. ఇక్కడ మీరు పెన్నుకి ఎటువంటి, అంటే రిపేర్ ఏదైనా వచ్చినట్లయితే అసలు రూపాయి కూడా తీసుకోకుండా సర్వీస్ చేస్తున్నారు విన్నాం. ఈ రోజుల్లో ఫ్రీగా సర్వీస్ చేయడం అంటే మాటలు కాదు, అందులో మీరు. ఎందుకంటే ఈ షాప్ గురించి మాకు తెలుసు కాబట్టి. నిత్యం జనాలతో రద్దీగా ఉన్నటువంటి ఈ షాపు, మీరు వ్యాపారం చేయడానికే మీకు టైం దొరకనప్పుడు దీన్ని సర్వీస్ చేయడానికి మీరు అసలు టైంని పక్కన కేటాయించి చేస్తున్నారు అంటే నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. అంటే మా నాన్నగారు ఒక మాట చెప్పారండి, మన దగ్గరికి వచ్చారు అంటే పెన్ హాస్పిటల్ అని పేరు పెట్టుకొని వస్తువులు అమ్మడం కాదు గొప్ప, ఆ కస్టమర్కి ఏటనేది వస్తే, అంటే పెన్ రిపేర్ అనగానే ముందు మన వ్యాపారానికి ఒక సైడ్ చేసి ఈ వస్తువుని రిపేర్ చేసి అతనికి చెప్తేనే మనం ఒక పేరు పెట్టినందుకు సార్థకత ఉంటుంది. మన కోసం కస్టమర్ దేనికి వస్తారు? కొంతమంది తాత ముత్తాతలతో పెన్స్ అంటారు, సెంటిమెంట్ పెన్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే పెన్స్ పారేయడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు మన దగ్గర తెచ్చారు అంటే దేనికి తెచ్చారు? మన మీద ఒక హోప్స్ ఉండాలి అని. ఆ హోప్స్ని మనం పాడు చేయకుండా ఉండడానికే మా నాన్నగారు మా చిన్నాన్న అప్పుడులో వాళ్ళిద్దరు కలిపే రిపేర్ చేసేవారు. వాళ్ళిద్దరూ తరాలు మారిన తర్వాత మన చేతికి వచ్చిన తర్వాత అది కంటిన్యూషన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మన దగ్గర సానపట్టిన రాయి, ఆకురాయి, బ్లేడు, సూది, ప్లేయరు, నోస్ ప్లేయర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో మీరు చూసిన మోడల్స్ ప్రతి ఒక్క పీసు అవి రిపేర్కే వాడాలి. అంటే మొత్తం ఈ రిపేర్ కావాల్సినటువంటి పనిముట్లన్నీ మీ దగ్గర ఉన్నాయి. అవును సార్. ఓకే, ఇప్పటికీ అవి చేస్తున్నారు. అసలు మీ దగ్గర ఎంత ఖరీదు నుంచి ఎంత ఖరీదు వరకు పెన్నులు దొరుకుతాయి? ఇప్పుడు వరకు నేను 1,10,000 వరకు అమ్మానండి. ఇక్కడ శ్రీకాకుళంలో 1,10,000 రూపాయల పెన్ను కూడా ఉన్నదండి, అమ్మాము. ఇంకా రానున్న ఒక 15-20 రోజుల్లో పార్కర్ కంపెనీ వాళ్ళు ఒక స్టాండ్ ప్రొవైడ్ చేశారు బొంబాయి నుండి. అది మనకి కొరియర్లో వస్తుంది. అది వస్తే 3,50,000 వరకు మనం పెన్ అమ్మడానికి ఇంట్రెస్ట్ మనకి మన షాప్లో. అది వైజాగ్, అందరూ శ్రీకాకుళం అంటే చిన్న పల్లెటూరు అని కొంతమంది భావన ఉంటుంది. శ్రీకాకుళం అంటే ఒక లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేసిన వ్యక్తులు వందల్లో కాదండి, లక్షల్లో ఉన్నారు ఇక్కడ. అందుకే ఇక్కడ వెరైటీస్ ఉండాలి, శ్రీకాకుళం ఖ్యాతి ఇంకా పెరగాలని కోరిక అంతే. దీంట్లో మనకి లాభాల కంటే ఆ పెన్స్ కూడా మనకు వచ్చేది 18, 12, 16 అలా %. దాని మీద కూడా కస్టమర్కి 12, 10 అంత % ఇచ్చి మరీ ప్రాసెస్. మీరు యాక్చువల్గా ఖరీదైన పెన్నుల మీద కూడా డిస్కౌంట్లు కూడా ఇస్తూ మళ్ళీ సేల్ చేస్తున్నారు. నాకు కావాల్సింది ఏంటంటే మన ఒక్కలమే కాదు, శ్రీకాకుళంలో ఇలాంటి షాపులు బోల్డ్ ఉన్నాయి. అయితే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ బయటికి ప్రపంచానికి అంత బేగి తెలియదు. అయితే రిపేర్ అనేది మనం పెట్టాము ఫ్రీ సర్వీస్ కాబట్టి ఇప్పుడు ఇంత. శ్రీకాకుళంలో ఒకే ఒక షాప్ కదా రిపేర్లు చేసేది, ఇంకెవరు లేదు. అంటే ఇప్పుడు ఇంక పోస్తే చెయ్యికి ఇంకెట్టేస్తుంది అని చాలా మంది బాధపడతారు. మనం అలాగ ఉండదు. డిస్పోజబుల్ సిరంజి వాడి దాన్ని క్లీన్ చేస్తాం. కస్టమర్కి కూడా చెప్తాను, ఇది 5 రూపాయల విలువ, దీంతో మనం ఇంజెక్షన్ ఇవ్వక్కర్లేదు, దీంతో ఈ పెన్ రిపేర్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చూశారు కదా, సిరంజీలతో మనుషుల్ని ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కరించే డాక్టర్ల వరకు నుంచి
ఈరోజు పెన్నులకు కూడా ఇదే సిరంజీని ఉపయోగిస్తూ ఇంక్ని ఫిల్ చేస్తూ పెన్నులకే ఈయన డాక్టర్గా తయారయ్యారు. సో శ్రీకాకుళంకి పెన్నుల డాక్టర్ అని అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక రోగం వచ్చినటువంటి వస్తువుని కానీ మనిషిని కానీ నయం చేసిన వాడిని వైద్యుడు అంటారు. మరి పెన్నులకు వచ్చే రోగాన్ని నయం చేసేవాడిని వైద్యుడు అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి వైద్యుడు ఈరోజు మన నాగరాజు వాళ్ళ ఫాదర్ నుంచి నేర్చుకున్న విద్యని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కాస్ట్లీయెస్ట్ ఈ పెన్ను ఈరోజు షాప్లో ఎంత కాస్ట్లీ పెన్ ఉన్నదండి? 77,000 వరకు ఉంది సార్. 77,000 రూపాయల పెన్. అది 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్తో తయారైంది విత్ కంప్లీట్ ఎంబ్రాయిడింగ్ డిజైన్తో వస్తుంది. చూశారు కదా, ఈరోజు నా చేతిలో 77,000 రూపాయలు విలువ చేసే పెన్ అండి. గోల్డ్ కోటెడ్ పెన్ అండి ఇది. సో చూసారా ఎంత నీట్గా డిజైన్ కంప్లీట్గా, అంటే ఒక గోల్డ్ పెన్ను ఏ విధంగా ఉంటుందో అదే విధంగా. ఇంకా వేరే పెన్లు ఏమున్నాయండి? ఇంక్ పెన్లు అంటారు. ఇదెంతండి? ఇది 1200. చూశారు కదా, ఇంక్ పెన్లు 1200 రూపాయలు. అంటే పూర్వం డాక్యుమెంట్ రైటర్స్ కానీ మన పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానీ కరణాలు అంటారు, పూర్వం రాతలు రాసేవాళ్ళు కానీ వీలునామాలు రాసేటప్పుడు కానీ ఇటువంటి పెన్నులు వాడేవారు మన తాతలు తండ్రుల కాలంలో. ఇప్పుడైతే ఈ పెన్నులు అంతరించిపోయాయి. కారణం ఏంటంటే ఈ పెన్నుతో రాయడం కూడా ఒక ఆర్ట్ అండి. సాధారణంగా అన్ని పెన్నులతో రాసే విధంగా దీంతో మనం రాయాలంటే రాయలేము. ఇది రాయడం కూడా చాలా వచ్చి ఉండాలి. అటువంటి ఖరీదైన పెన్నుల్లో ఇవి కంప్లీట్ ప్రపంచంలో ఏ కంపెనీ దించలేని పెన్ ఏంటంటే ఇది. ఈ పెన్ను ఏంటంటే అందరూ ప్లాస్టిక్తోనే అక్కడెక్కడ మెటల్తో తీశారు, కానీ ఇది వుడ్తో తయారైంది. ఆ చెక్కతో తయారైంది, కానీ చెక్కతో తయారైన బాక్స్ కూడా చెక్కే. చూశారు కదా, ఈ పెన్ స్పెషాలిటీ కంప్లీట్ వుడ్, అంటే చెక్కతో తయారైనటువంటి పెన్ను. దీన్ని పొందుపరిచినటువంటి భద్రపరిచే బాక్స్ కూడాను చెక్కతోనే ఉంది. చూడండి, అసలు ఈ పెన్నుని మనం సేఫ్గా ఉంచడానికి కోసం ఆ బాక్స్ కూడాను పెన్ బాక్స్, అంటే చెక్కతో వచ్చినటువంటి బాక్స్. చూడండి, ఈ పెన్ను ఖరీదు 9,900 రూపాయలు. అంటే ఒక 100 రూపాయలు తగ్గించి 10,000 రూపాయలు అండి. అంటే పెన్నుల్లో ఎంత కాస్ట్లీ ఉంటుంది, ఎంత అంటే చూడడానికి ఎంత బాగున్నాయి. అసలు దీనికి ఎందుకు ఇంత ఖరీదు అంటే మనకు కాదండి, దీన్ని వాడే వాళ్ళకి తెలుస్తుంది దీని మజా. ఇందులో ఏం లేకపోతే ఒక 10,000 రూపాయలు ఉంటుంది. సో రాసే దస్తూరి నుంచి పట్టుకునే కంఫర్ట్ నుంచి పాకెట్లో పెడితే వచ్చే స్టేటస్ వరకు చూడండి ఎంత లగ్జరీగా కనబడుతుందో. అంటే ఈ అందానికే కదా మనం ఈరోజు పెట్టే ప్రతి రూపాయి విలువ కూడాను. మనిషి ధరించే వస్త్రం నుంచి మనిషి ధరించే వస్తువు వరకు దాని విలువ, అది బయటికి ఎంత అందంగా కనబడుతుందో దాన్ని బట్టి దాని విలువని నిర్ధారించడంలో అతిశయోక్తి లేదు. వాళ్ళ నాన్నగారు ఆ పక్కన ఏదైతే ఫోటో ఫ్రేమ్లో కట్టున్నదో వాళ్ళ ఫాదర్, అంటే వాళ్ళ నాన్నగారు దాన్ని వాడి ఉన్నటువంటి పెన్నుని జ్ఞాపకార్థంగా ఒక ఫోటో ఫ్రేమ్ కట్టి దాన్ని పొందుపరిచారు. నాగరాజు గారు, మరి మీ జోబీలో కూడా ఒక పెన్ ఉంది. మీ నాన్నగారు ఐకాన్ లాగా మీరు కూడా ఒక పెన్ మెయింటైన్ చేస్తున్నారా, లేకపోతే ఏది నచ్చితే పెడతారా? ఏది పడితే పెట్టిన, అంటే నాకు వెయిట్ ఉన్న పెన్ కావాలని ఒక కంపెనీ, అంటే వాటర్మెన్ కంపెనీ వాళ్ళకి అడిగితే దాంట్లో ప్రీమియం సెక్షన్ ఒక పెన్ చూపించారు. ఇది 32,000 ఇది పెన్ను. మొత్తం పెన్ను 32,000 ప్లాటినం టచింగ్ ఉంటుంది లోపల. సేమ్ పెన్ కావాలంటే స్టార్టింగ్ 6,500 అదే కంపెనీ. అలాగే ఉంటుంది, అది మామూలు స్టీల్ ఉంటుంది, ఇది ప్లాటినం ఉంటుంది. ఇది ప్లాటినం టచ్తో ఉంటుంది కాబట్టి 32,000 రూపాయలు. చూడండి, అంటే పెన్ డాక్టర్ ఒక 32,000 రూపాయలు పెన్ వాడడంలో తప్పులేదు. ఎందుకంటే దీనికి ఏ సమస్య వచ్చినా దాన్ని ఆయన క్లియర్ చేసుకోగలరనే నమ్మకం. కాకపోతే 32,000 రూపాయలు పెన్ ఆయన వాడుతున్నారంటే అసలు చూడాల్సిందే. ఇది రాయండి ఒకసారి ఎలా వస్తుందో. చూశారు కదా, ఆయన స్వహస్త్రాలతో ఆయన సంతకం పెడుతూ ఏదైనా చూడండి, ఆయన్ని నిలబెట్టినటువంటి ఒక నీడగా ఉన్నటువంటి పెన్ హాస్పిటల్ పేరు. ఆయనకి ఏదో ఒకటి రాయండి అంటే ఆయన పేరు, అంటే ఆయన సంతకం రాస్తూ డెజిగ్నేషన్గా ఆయన తాలూకా షాప్ పేరుని రాయడం చూశారు. అంటే ఈ పెన్తో రాసేది ఎంత అందంగా వస్తుందో. ఏదైనా ఉంటుందండి, పెన్లోనే ఉంటుంది. మన తలరాతలు మార్చే పెన్నుకి అంత ఖరీదు పెట్టడంలో తప్పే లేదు. ఎందుకంటే ఇటువంటి పెన్తోనే కదా కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి దస్తావేజుల పైన మన సంతకాలు పెట్టేది ఒక పెన్నుతోనే. ఈరోజు ఒక పిల్లవాడు తన భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి అనుకుంటే రాసే పరీక్ష కూడా పెన్నుతోనే.
అంతెందుకండి, మన తలరాతను రాసే దేవుడు కూడా రాసేది ఒక కలమే. అటువంటి కళానికి మనం పెట్టే ఖరీదు అంటే ఎంత పెట్టినా తక్కువ అని చెప్పొచ్చు. ఈ పెన్ను AK-47 పిస్టల్తో తయారైంది. ఇది మన ఇండియా కాదు, యాక్చువల్గా మన ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వచ్చేసారంటే ఏ దేశ గవర్నమెంట్ దగ్గర కొనేసి ఆ గుండులతోనే గుండులో ఉన్న ఈ పిస్టల్లో గుండులో ఉన్న ఇది తీసి రీఫిల్ అటాచ్మెంట్ చేసి మనకు దించుతారు అన్నమాట. ఇది యాక్చువల్గా ఫైర్ చేస్తే ఇది వెళ్ళి అవతలకి వెళ్ళి ఇది పడిపోవాలి. దీన్ని తయారు చేసి ఇది పెన్నుగా తయారు చేశారు. ఇది ఒరిజినల్ ఎలా తెలుస్తుంది? ఒరిజినల్ దీని తాలూకి నాబ్ మీద నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ మనం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్మీ వాళ్ళకి కానీ ఇది చూపిస్తే కంపల్సరీ ఇది అటెంప్ట్ చేస్తారు ఇది గుండెని. దాన్ని మనం పెన్గా రీఫిల్ తీసి చూపిస్తేనే మనకి ఫ్లైట్ ఎక్కిస్తారు, లేకపోతే ఇది ఎలిజిబిలిటీ అవ్వదు. దీని కాస్ట్ మనకి ఇప్పుడు 3800 అండి. సబ్మెరీన్ కంపెనీ అది ఇన్ఫినిటీ అనేసి పెన్ను. ఈ పెన్ను 80 సంవత్సరాల వారంటీ ఉంటుందండి. రీఫిల్ ఉండదు, ఇంక్ ఉండదు, 24 క్యారెట్స్ గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది. దీనికి ఉన్న స్పెషల్ ఏంటంటే నాబ్ అంతే. దీంట్లో కార్బనిక్ గ్యాస్ మిక్సింగ్ ఉంటుంది. 80 ఇయర్స్ లోపల ఏమైనా మనం ఇచ్చే పెన్నుకి ఇచ్చే GST బిల్ పారికంటుంటే 80 సంవత్సరాల లోపల పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ ఉంది. దీనికే కదా ఇంకు లేకుండా రాస్తుంది అని చెప్పారు. ఇంక్ లేకుండా రాస్తుంది అని చెప్పారు. ఇది వరల్డ్ మొత్తంలో ఒకే ఒక 3 రకాలు. ఒకటి బాల్ పెన్ను, ఒకటి ఇంక్ పెన్ను, ఒకటి రోలర్ పెన్ను. ఇది ఓన్లీ రెడ్ కలర్ దించుతారు. ఫరారీలో ఇంకో కలర్ ఉండదు, ఎందుకంటే కార్ కలర్ ఏది ఉందో అదే కలర్ ఒక పెన్ కలర్ వస్తుంది. ఇప్పుడు గాంధీజీ కాలంలో మనకి ఒక వాచెస్ ఉండేవి. అదే వాచెస్ కంపెనీ వాడు లిపార్డ్స్ కంపెనీ వాడిసి ఈ కంపెనీ వాడు ఈ వాచ్ పెన్ దించాడు. ఈ పెన్కి ఈ వాచ్ ఫ్రీ మాట. ఈ వాచ్ కాస్ట్ దగ్గర మనకి 3000 ఉంటుంది, అది కంపెనీ ఇస్తుంది. ఇది పెన్, ఇది ఫౌంటైన్ అనమాట. ఇది బాల్ పెన్ అయితే 9990, ఇంక్ పెన్ అయితే 37,000, రోలర్ పెన్ నుంచి చూశారు కదా 12,000. మన చిన్నప్పటి నుంచి అంటే మన చిన్నతనంతో అంతరించిపోయినటువంటి ఈ పెన్నులు ఇంక్ పెన్నులు అంటారు. ఒక నిప్పు మాత్రమే ఉంటుంది, నిప్పుతోని ఈ నిప్పుతో రాసి అంటే ఇంక్ని ఫిల్ చేసుకుంటూ రాయడం. ఇప్పుడు వీటితో రాయాలంటే దీనికి చాలా ప్రాక్టీస్ కూడా ఉండాలి. అలాంటి గాంధీ నుంచి పాతకాలం వస్తున్నటువంటి పెన్నులు ఇవి. ఇది గాంధీ కాలం బొడ్డుకు పెట్టుకొని తిరిగే వాచ్లు మనం చూసి ఉంటాం చాలా సినిమాల్లోనో బయట వాటిలో. ఇప్పుడు ఆ పెన్ కొంటే ఈ వాచ్ ఆ కంపెనీ ఫ్రీ వస్తుంది. ఈ వాచ్ ఖరీదే 3000 ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఆలోచించండి ఆ పెన్ ఎంత కాస్ట్లీది అవుతుందో. మనం వాడే రెగ్యులర్ పేపర్ అంత వెయిట్తో పెన్ దించారు, పైలట్ ఉంది. ఇది అందరికి తెలిసిన కంపెనీయే, కానీ ఇంతవరకు ఈ పెన్ ఇంతవరకు ఇండియాలో లాంచింగ్ అంటే ఏపీలో మన ఆంధ్రప్రదేశ్లో మన శ్రీకాకుళంలోనే లాంచింగ్ అయింది. మళ్ళీ వైజాగ్లో ఒక షాప్లోనే ఉంది, హైదరాబాద్లో డెక్కన్ పెన్ మార్ట్లో ఉంది. ఇది ఓన్లీ 2 గ్రామ్స్ అంత వెయిట్ ఇది పెన్ అండి. ఓన్లీ 2 వెయిట్ మొత్తం 2 గ్రామ్స్. ఓన్లీ A4 సైజ్ పేపర్ అంత వెయిటే వస్తుంది. ఈ పెన్లో ఇంకేసినా సరే అదే వెయిట్ వస్తుంది. కంపెనీ ప్రపంచంలో హైయెస్ట్ కాస్ట్లీ రేంజెస్లో తక్కువ రేంజ్ అయితే స్టార్టింగ్ 2400 అండి. ఈ కంపెనీలో ఉన్న స్పెషల్ ఏంటంటే పెన్స్ అన్నీ ఒకటే డిజైన్ లాగా ఉంటుంది, ఒకేలాగా ఉంటుంది. కలర్కి రేటు పెరుగుతుంటుంది. ఒక్కొక్కటి ప్రీమియం కలర్స్, ఒక్క కలర్కి మిక్సింగ్ ఉండదు. ఒక్కొక్క షేడ్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇది 2400 అయితే ఇది 2600, ఇది 2900, ఇది 3200, ఇది 6000. దీనికి ఉన్న స్పెషల్ ఏంటంటే బటన్ ప్రెస్ చేసినా మనకి ప్రెస్ చేసే విధానం కూడా తెలియనివ్వదు. 1900 దీని తాలూకు రీఫిల్ కాస్ట్. చూశారు కదా అసలు పెన్ ఎంత బాగుంది అంటే పెన్తో పాటు బాక్స్ని కూడా చూడండి. ఈ పెన్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి కలర్ బట్టి రేటు మారుతుంది. అంటే బేసిక్గా మనకి పెన్నులన్నీ ఒకేలా ఉండేటప్పుడు ఒక రేట్ ఉంటుంది. బట్ ఈ కంపెనీ పెన్ను కలర్ బట్టి కలర్ టు కలర్ రేట్ మారుతుంది. ఇది 2000 నుంచి 4500 వరకు దీని కాస్ట్ ఉంటాయంట. అందులో ఇప్పుడు ఆయన చెప్పేటట్లు అసలు చూడండి, పెన్ ప్రెస్ చేస్తే మనకు అసలు డిఫరెన్స్ కూడా తెలియట్లేదు, కింద నీడిల్ వస్తుంది. అసలు ఎన్ని వెరైటీస్, మనం వెరైటీలు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి మనం రావాల్సిందే. పెన్నుల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఎంత కాస్ట్లీ ఉంటాయి చూడడానికి ఇంకెక్కడా దొరకనటువంటి అద్భుతమైన ప్లేస్ అండి ఈ పెన్ హాస్పిటల్. అసలు రూపాయి నుంచి ₹1,00,000 పెన్నులు దొరుకుతున్నాయంటే అది మాటలా, అసలు అతిశయోక్తే కాదు. చూడండి ఈ పెన్ స్పెషల్ చూడండి. బేసిక్గా మనం పెన్ ప్రెస్ చేస్తాం లేదా రొటేట్ చేస్తాం. ఇది రొటేట్ పైకి లాగితే కింద నీడిల్ వస్తుంది. చూడండి కిందకి ప్రెస్ చేస్తే నీడిల్ లోపలికి వెళ్తుంది. అంటే డిఫరెంట్. 3500 రూపీస్ ఈ పెన్ను.
అంటే 3,500 రూపాయలు. కొత్త రేటు సేమ్ ఇది- పీస్ 4,500. ఇదిగోండి, ఇది పాత రేట్ అంట. అదే కొత్త రేట్ వచ్చినట్లయితే ఇప్పుడు ఇదే పెన్ను కొత్తది 4,500 రూపాయలు. అంటే చూసారా ఇన్ని వెరైటీస్ స్పెషల్స్. చూసారా ఈ బాక్స్లో ఉన్న పెన్నులు ఒక్కొక్కటి కూడా ఎంత కాస్ట్లీగా ఉన్నాయో. అంటే 7,000, 8,000. ఈ పెన్ కాస్ట్ చూసేసరికి 3,000 రూపీస్ పడుతుంది. ఇదే పెన్ను 7,000 రూపాయలు. ఒకసారి చూసుకున్నట్లయితే 6,500 రూపాయలు, 8,000 రూపాయలు. చూడండి, చూడడానికి ఒకేలాగున్న రెండు పెన్నులు చూడడానికి ఒకేలాగున్న ప్రైసెస్ వేరు, పెన్నులు కూడా రెండు వేరు. చూశారు కదా, రూపాయి నుంచి 2 లక్షల రూపాయల వరకు ప్రతి వస్తువు అంటే ప్రతి పెన్ను దొరికే ప్రైస్ శ్రీకాకుళంలో ఉన్నదంటే నేను శ్రీకాకుళం వాడిని అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా గర్వంగా కాలర్ ఎగరేసి చెప్తున్నాను. ఎందుకంటే ఈ శ్రీకాకుళంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో వింతలు, ఎన్నో ప్రదేశాలు కలిసినటువంటి ప్రదేశం మన శ్రీకాకుళం. ఇక్కడ శ్రీకాకుళంలో రూపాయి నుంచి 1,00,000 వరకు దొరకడం అంటే మాటలు కాదు, పెన్నుల్లో అంత ఖరీదు. అటువంటి పెన్నుల్ని రిపేర్ చేసే ఒక ప్లేస్ ఉన్నది, దాని పేరే పెన్ హాస్పిటల్. అంటే అసలు విన్నాం. అటువంటి పెన్ హాస్పిటల్ నాగరాజ్ గారితో ఈరోజు మనం కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీది వ్యాపారము, మీ ఆశయాలు ఇంకా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాం. సుమన్ టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.